ఖడ్గాన్ని అందుకోండి రాణా గారు. దాన్ని మీరు అందుకోకపోతే మళ్ళీ మిమ్మల్ని నేను అలా పడేయగలను. ఈ రోజు రాణా గారికి వారి ప్రియమైన దుర్గా ఖడ్గం చాలా చాలా అవసరం ఉంది. వారి దగ్గర దుర్గా ఖడ్గం ఉండుంటే ఈ మిస్టర్ విల్కిన్సన్ వారి చేతిలో ఓడిపోయి ఉండేవారు. గాయత్రి, మీరు దేనికోసం వెతుకుతున్నారు? రాణా గారి ఖడ్గం. కానీ అది ఇక్కడ ఎలా ఉంటుంది? తప్పంతా నాదే. నేనే రాణా గారి ఖడ్గాన్ని శుభ్రం చేయాలని, కానీ అది ఇప్పుడు ఇక్కడ లేదే. ఇప్పుడేం చేయను? స్వర్ణ, నా గౌరవాన్ని నిలబెట్టడంలో ఇప్పుడు నా కారణంగా ఓడిపోతే నా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. రాణా గారు మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు. మా పగ తీర్చుకోవటానికి మాకిదో మంచి అవకాశం. రాణా గారిని చంపేశానంటే మమ్మల్ని ఎవరూ తప్పు పట్టలేరు. గాయత్రి, దుర్గా ఖడ్గం ఇక్కడే ఎక్కడ ఉంటుంది. వెతుకుదాం పదా. స్వర్ణ, రాణా గారి ఖడ్గం పిడి మీద కూడా ఇలాంటి ముత్యాలే ఉంటాయి. అయితే ఆ ఖడ్గం ఇక్కడే ఉంటుంది. వెతుకుదాం. స్వర్ణ, అడు చూడు, ఇంకోటి. ఇక్కడ కూడా ఇంకో ముత్యం. ఇదిగో. ఏమైంది రాణి గాయత్రీదేవి? రాజమాత, ఈ కిరీటం నాకెంతో గౌరవప్రదమైంది. ఈ గౌరవాన్ని నాకిచ్చే అధికారం నా గౌరవాన్ని కాపాడే వారికే ఉంటుంది. నన్ను అన్ని విధాలా రక్షించేవారు నా ముందే ఉన్నారు. ఈరోజు మీరు నా గౌరవాన్ని నిలబెట్టారు. ఈ కిరీటం నాకు పెట్టి నా ప్రతిష్టను పెంచే అధికారం కూడా మీకే ఉంది. నేను చెప్పింది నిజమే కదూ? గాయత్రీదేవి గారు మమ్మల్ని మళ్ళీ ఇన్సల్ట్ చేస్తున్నారు. రాణి గాయత్రీదేవి, మీరు సంస్కృతి గురించి మాట్లాడుతుంటారు కదా, అయితే ఒకటి చెప్పండి. ఇలా ఇంటికొచ్చిన అతిథిని అవమానించడం మన సంస్కృతేనా? మిస్టర్ విల్కిన్సన్ గానీ బ్రిటిష్ ప్రభుత్వం గానీ మన శ్రేయోభిలాషులు. మీరు వారితో ఇలా ప్రవర్తించడం సబబు కాదు. కొంచెం ఆలోచించండి. ప్రభుత్వం వారిది. వారితో విరోధం పెట్టుకోవడంలో ఔచిత్యం ఏముంది? రాజావారు, మీరు నన్ను క్షమించాలి. మీకు గాని మీ అతిథులకి గాని నా మాటల వల్ల కష్టం కలిగుంటే, కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆంగ్లేయులకు మన దేశంపై అధికారం ఎప్పటికీ ఇలాగే ఉండదు. కానీ ఆమీర్ కోట్పై రాణా గారికి ఎప్పుడూ
అధికారం ఉంటుంది. అందుకే నేను ఒకటి కోరుకుంటున్నాను. ఇక్కడి రాజుగారు ఈ కిరీటాన్ని పెట్టి నన్ను గౌరవించాలి. రాణా గారు, గాయత్రీదేవిని మౌనంగా ఉండమనండి, లేదంటే అనర్థం జరుగుతుంది. గాయత్రీదేవి కాదు, రాణి గాయత్రీదేవి అనండి రాజావారు. మిస్టర్ విల్కిన్సన్, మేము రాణి గాయత్రీదేవి మాటలతో ఏకీభవిస్తున్నాం. రాణా గారు, ఈ రోజు జరిగిన దానికి మీరు ఎంతో పశ్చాత్తాపడతారు. ఐ ప్రామిస్ యూ దాట్. I am leaving right now. రాజమాత, చూశారు కదా మీరు, ఒక సామాన్య యువతిని రాణించేస్తే ఏమవుతుందో. రాణి గాయత్రీదేవి చేసినది సరి అయినది. మేం వారు రాణి కావడాన్ని కాదన్నాం, ఈ క్షణం దాకా అన్నాం. కానీ ఈరోజు మేం వారిని సమర్థిస్తున్నాం. మనం రాజపుత్రులం. రాజపుత్రులు ఎన్నడూ మరణం ఎదురైనా తమ శిరస్సు వంచరు. అలాంటిది ఆంగ్లేయుల ముందు ఎలా వంచుతారు? నేను నిర్ణయం తీసుకుంటున్నాం. రాణి గాయత్రీదేవి గారికి కిరీటాన్ని ఈ రాజ్యానికి రాజుగారైన రాణా ఇంద్రవదన్ సింగ్ గారే స్వయంగా పెడతారు.